నువ్వు ప్రమోట్ చేసిన బ్రాండ్లో ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంట్రా. ప్రమోట్ చేసిన వాళ్ళందరి మీద కేసు ఫైల్ అయిందిరా. నీ పేరు మీద కూడా కేసు ఫైల్ అయిందిరా. ఇది కానీ ఇష్యూ అయితే ఇప్పటి వరకు సంపాదించుకున్న పేరు మొత్తం పోతుంది. ఏదో ఒకటి చేయాలి. ఏంట్రా? అరే నువ్వు వెళ్ళి పోలీసు వాళ్ళతో మాట్లాడు. ఎంత అమౌంట్ అయినా పర్లేదు, ఇచ్చేద్దాం. మార్నింగ్ అయ్యేసరికి నా పేరు మాత్రం కంప్లైంట్లో ఉండకూడదు. అర్జెంట్గా వెళ్ళు. సరేరా. అనవసరంగా చేశాను రా బ్రాండ్ ప్రమోషన్. హెల్త్కి సంబంధించింది చేయకుండా ఉండాల్సింది. చెప్పరా. 5 లక్షలు అడుగుతున్నారా. 5 లక్షలేంట్రా? ఏం చేయలేవురా, రెప్యుటేషన్ మ్యాటర్. పైగా నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ ఇంత సంపాదిస్తున్నావు అని తెలిస్తే అసలుకే ఎసరు వస్తుంది. సరే, నేను నీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా. పేరు మాత్రం బయటికి రాకూడదు. సరే, నేను మాట్లాడతా. నువ్వు ముందు పంపి, నేను మాట్లాడి సెటిల్ చేస్తా. జాగ్రత్త. సరే. నాన్న శంకల్ నాకు సంపాదించింది, చివరికి వీళ్ళకి పెట్టాల్సి వస్తుంది. నిజంగా పోలీసులు అడిగారా లేదా వీడేమైనా స్కామ్ చేస్తున్నాడా? పాపకు మందులేసావా? వేసాను. సర్రా, నేను బయలుదేరతా. తినేసిపో అన్నా. వద్దులే అమ్మా. నువ్వు ఉండరా. పోయి తీసుకురా పో. రే, నీకొకటి చెప్పేదా? ఏందిరా? నోట్లో నుంచి రక్తం రావడం అంటే చిన్న విషయం కాదరా పార్థ. నా మాటిని ఏదైనా పెద్ద హాస్పిటల్లో చూపించు. ఏం కాదని చెప్పాడు రా క్లినిక్లో డాక్టర్. క్లినిక్లో డాక్టర్లు అలాగే చెప్తారా. ఒకసారి పెద్ద హాస్పిటల్లో చూపిస్తే మనకే మంచిది కదా. సరేరా, వీలు చూసుకుని వెళ్ళి చూపిస్తాలే. రే, ఆలస్యం చేతురా పార్థ. సరే. తీసుకో అన్నా. ఇంకో ఆమ్లెట్ తీసుకొస్తాను, ఇక్కడనే కూర్చో. సరే అమ్మా. ఏంటి రాత్రికి వస్తానని రాలేదే? క్యాంపుకి వెళ్తానని మా ఆయన కొంపలను తగలడ్డాడు. నన్నేం చేయమంటావు? ఎందుకు అలా గెలుతున్నావు అందరి ముందు? అందరికీ తెలిసింది కదే. తెలిస్తే మాత్రం అందరి ముందు చెయ్యేస్తావా? బాగోదు. సరే, రోజు రేపురా ఎల్లుండిరా అంటున్నావు. మరి ఈ రాత్రికి ఓకేనా? సరేరా, మా ఆయన ఊరెళ్ళాడు రాత్రి. అవునా? రే రే రే, ఏంద్రా మేస్త్రి కాడు దాని నడుముని చపాతీ పిసుకున్నట్టు పిసుకుతున్నాడు. నువ్వు పిసకడం ఒకటే చూసావు, నేను వాడు చేయడం కూడా చూసా. చేయడం చూసావా? ఏదో నా కర్మ కొద్ది చూడాల్సి వచ్చింది లేరా. మళ్ళీ నన్నెందుకు పిలవలేదు? వాళ్ళిద్దరు చేసుకుంటే నిన్నట్టు పిలుస్తారా? అది కాదురా, మేస్త్రి గాడు ఇలా చేస్తున్నాడని నాకెందుకు చెప్పలేదు అంటనా.